హలో ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్ని. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు మన ఛానల్ని మొదటిసారిగా వచ్చి ఈ వీడియో చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేయగానే లేటెస్ట్ నోటిఫికేషన్, నేను ఏ వీడియో కొత్తగా పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మన ఛానల్ మీరు సోషల్ మీడియా ద్వారా కూడా ఫాలో అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, దాని ద్వారా నన్ను ఫాలో అవ్వండి. మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబ్స్కి దగ్గరలో ఉంది. సో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. మీ సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి. సో కంటెంట్ అయితే నేను యూస్ఫుల్ కంటెంట్ అయితేనే పెడుతున్నాను. సో బీటెక్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, అలాగే నేను కొన్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, అవుట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని పెడుతున్నాను. సో ఎవరైనా టెక్ ఇంట్రెస్ట్ ఉంటే టెక్ సంబంధించిన అప్డేట్స్ కూడా, ఇంజనీరింగ్ అప్డేట్స్ కూడా, జాబ్ సంబంధించి కూడా ఏమైనా ఉంటే నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియో కంటెంట్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇక్కడ మనం వచ్చేసి ఆర్సీసీ వర్క్. సో ఆర్సీసీ వర్క్ అంటే మనకి రీన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ వర్క్, మన క్యాలిక్యులేషన్, రేట్ అనాలిసిస్ చేస్తున్నాం. అయితే ఇది వచ్చేసి మనకి అబ్స్ట్రాక్ట్ రేట్ ఆఫ్ అనాలిసిస్. నేను ముందుగానే చెప్పాను, ఇంత ముందు వీడియోలో మీకు అబ్స్ట్రాక్ట్ రేట్ ఆఫ్ అనాలిసిస్ సంబంధించి కూడా చెప్పాను. సో అబ్స్ట్రాక్ట్ రేట్ ఆఫ్ అనాలిసిస్ అంటే ఇలా టాబ్లర్ ఫామ్ ఉంటుంది. ఇంకోటి డీటెయిల్డ్ రేట్ ఆఫ్ ఎస్టిమేషన్ అని ఉంటుంది. సో అదేంటంటే మనకి కంప్లీట్ నథింగ్ బట్ లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్. ఈ రేట్ అనాలిసిస్ మనం డీటెయిల్ అబ్స్ట్రాక్ట్ రేట్ ఆఫ్ ఎస్టిమేషన్ లో చేస్తాము. సో ఇకపోతే వీడియోలో ఫస్ట్ మనకి మెటీరియల్స్ అంటే జనరల్ గా సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ చూస్తాం. అయితే దాంతో పాటుగా ఇక్కడ ఆర్సీసీ అంటే ఎక్స్ట్రాగా స్టీల్ యాడ్ అవుతుంది, బైండింగ్ వైర్ యాడ్ అవుతుంది. సో ఇలా కొన్ని మినిమం కొన్ని ఇంత ముందు చేసిన సిమెంట్ కాంక్రీట్ క్యాలిక్యులేషన్ కంటే కూడా కొన్ని యాడ్ అవుతాయి. సో అవి యాడ్ చేసుకుంటాం, అదే మోడిఫికేషన్. అవి ఎలా అనేది చూద్దాం. సో గతంలో మీకు సిమెంట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, సిమెంట్ మన క్వాంటిటీ ఎలా కనుక్కోవాలనేది చూపించాను. సో అది ఇప్పుడు అయినా పర్లేదు, షార్ట్ ఫామ్ లో ఒకసారి మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో ప్రాబ్లం. సో సిమెంట్ క్వాంటిటీ మనం ఎంత కనుక్కోవాలంటే, సో సిమెంట్ ఈక్వల్ టు మనకి 50 to 52% తీసుకుంటాము. ఏది ఇచ్చిన క్యూబిక్ మీటర్ కి, గివెన్ క్యూబిక్ మీటర్ కి అడిషనల్ గా తీసుకుంటాము. గివెన్ క్యూబిక్ మీటర్ అంతా మనకి 10. సో 10 క్యూబిక్ మీటర్ మన గివెన్ క్యూబిక్ మీటర్ ఇచ్చారు. సో ఇది 10 క్యూబిక్ మీటర్. దీనికి అడిషనల్ గా 50 to 52%, మనం 52% తీసుకుందాం. సో 52% అంటే ఎంత, 10 కి 52% యాడ్ చేస్తే అంటే 10 ప్లస్ 52% ఆఫ్ 10 అంటే ఎంత, 5.2. సో 50.2 డివైడెడ్ బై రేషియో ఆఫ్ ప్రపోర్షన్. సో రేషియో మనకి దీంట్లో ఇచ్చింది ఎంత, 1:2:4. సో 1:2:4 అంటే 1 + 2 + 4. సో 1 + 2 + 4 అంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 2.2 క్యూబిక్ మీటర్ వచ్చింది. నథింగ్ బట్ క్యూబిక్ మీటర్. సో ఇలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు, సియు క్యూబిక్ మీటర్ అని, మీటర్ క్యూబ్ అని ఇలా రాసుకుంటాం. సో ఏదైనా ఒకటి. సో శాండ్ ప్రపోర్షన్ ఎట్లా, ఇవి వచ్చిన దానికి శాండ్ ప్రపోర్షన్ ఎంత, మనకి 2 పార్ట్స్. అంటే ఇది M15 కాంక్రీట్, అంటే 1:2:4 అంటే M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో శాండ్ ఎంత మనకి 2.2 × 2 ఎంత, 4.4. అగ్రిగేట్ అది ఏదైనా కావచ్చు. అగ్రిగేట్ అంటే ఫస్ట్ క్లాస్ బ్రిక్ వర్క్ కావచ్చు, ఏదైనా. సో మనకి ఇక్కడ ఎంత తీసుకోవచ్చు, 4 పార్ట్స్ అంటే 2.2 × 4 అంటే నథింగ్ బట్ 8.8 క్యూబిక్ మీటర్. సో క్వాంటిటీ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ క్వాంటిటీ వాల్యూస్ అనేది మన ట్యాబులర్ ఫామ్ లో అనేది ఫిల్ చేసుకుందాం. ఇట్లా వచ్చేసింది మనకి. సో ఫస్ట్ మనం క్వశ్చన్ లో ఎంత ఇచ్చారు, మనకి స్టోన్ బలాస్ట్ తీసుకోమన్నారు. సో స్టోన్ బలాస్ట్ ఆఫ్ 20 mm గేజ్. మాక్సిమం వీడియో లెంగ్త్ అవ్వకుండా అయితే నేను చూస్తాను. సో ఇదంతా మనకి క్వాంటిటీ, మనకి స్టోన్ బలాస్ట్ మనకి ఇక్కడ క్వాంటిటీ చూసాం కదా, 8.8 క్యూబిక్ మీటర్ వచ్చింది. నేను ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్ గా అయితే ఎందుకు చేశానంటే, మీకు ఆల్రెడీ ఇంత ముందు గతంలో వీడియో చెప్పాను, వీడియో లెంగ్త్ అవ్వకుండా ఉండటం కోసం అయితే చెప్పాను. ఒకసారి ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేయండి. సో ఇక్కడ మనకి రేట్ ఎంత, జనరల్ గా మనకి స్టోన్ బలాస్ట్ యొక్క రేట్ వచ్చేసి స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం 1000 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్ తీసుకుంటాం. సో ఈ రేట్స్ అనేది ఫిక్స్డ్ అయితే కాదు, నేను చెప్తున్నాను కదా, అప్పుడున్న రేట్ సిచ్యువేషన్ ప్రకారం ఏదైతే ఉందో అది తీసుకుంటాం. సో టోటల్ కాస్ట్ తర్వాత వేద్దాం, ముందు మెటీరియల్స్ రాసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏంటి, శాండ్. సో ఇక్కడ మనం శాండ్ వచ్చేసి కోర్సు శాండ్ తీసుకుందాం. ఇంతకు ముందు చెప్పా కదా, దీనికి మనం కోర్సు శాండ్ అయితే తీసుకుంటాము ఆర్సీసీ వర్క్ కూడా. సో కోర్స్ శాండ్ క్వాంటిటీ మనం ఎంత వచ్చింది, శాండ్ క్వాంటిటీ
4.4 ఇక్కడ చూసారు కదా. సో 4.4. సో 4.4 దీని రేట్ ఎంత పడింది మనకి, ఒక్కొక్క క్యూబిక్ మీటర్కి 700 రూపీస్ పడింది. 700 రూపీస్. మనకి నెక్స్ట్ సిమెంట్. సో సిమెంట్ వచ్చేసి మనకి ఎంత పడింది, క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ 2.2 క్యూబిక్ మీటర్. సో 2.2 క్యూబిక్ మీటర్. మీరు యూనిట్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ మీటర్ క్యూబ్ పెట్టుకుంటే అవసరం లేదు, పెట్టినా నో ప్రాబ్లం. సో 2.2 క్యూబిక్ మీటర్. మనకి సిమెంట్ ఎంత పడింది, 250 రూపీస్ పర్ బ్యాగ్ పడింది. అయితే టోటల్గా మనం దీన్ని 6325 రూపీస్ వేసుకోవచ్చు టోటల్గా మన క్వాంటిటీ ప్రకారం. సో ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇది ఇంత జనరల్గా సిమెంట్ కాంక్రీట్ క్యాలిక్యులేషన్కి సరిపోతుంది. అది కాకుండా ఇప్పుడు స్టీల్ బార్స్ను, ఆర్సీసీ వర్క్ అంటే జనరల్ స్టీల్ కావాలి కాబట్టి సో స్టీల్ బార్స్ అనేది తీసుకుందాం. మైల్డ్ స్టీల్ బార్స్ ఎంత, ఎట్ ద రేట్ ఆఫ్ 1%. సో మనం ఆర్సీసీ వర్క్లో బీమ్స్ అండ్ స్లాబ్స్ కోడల్ ప్రొవిజన్స్ ప్రకారం 1% అనేది కన్సిడర్ చేస్తాం రేట్ అనాలిసిస్కి. సో 1% చూసుకుంటే మనకి 78.5 kg పర్ క్యూబిక్ మీటర్ అనుకుంటే సో 7.85 క్వింటా వస్తుంది. మనం క్యూబిక్ మీటర్ మన క్వాంటిటీ 7.85 క్వింటా అనేది అవసరం అవుతుంటుంది. సో ఒక్క క్వింటాకి ఎంత పడుతుంది, 3000 రూపీస్ పర్ క్వింటాల్. సో ఇంకా ఏం కావాలి మనకి, ఈ స్టీల్ బార్స్ని బైండ్ చేయడానికి బైండింగ్ వైర్ అనేది కావాలి. సో ఇది మనకు కావాల్సిన మెటీరియల్స్. 8.8 ఇంటూ 1000, 8800. సో ఇక అన్ని అట్లా డిఫాల్ట్గా నేను డైరెక్ట్ చేస్తాను. సో 4.4 ఇంటూ 700 ఎంత, 3080. సో 131,915 క్యాలిక్యులేషన్ చేస్తే సో 23550. సో బైండింగ్ వైర్ మనకి ఎంత అవసరం అవుతుంది క్వాంటిటీని బట్టి మనకి 1.5 kg అయితే పడుతుంది ఆర్సీసీ వర్క్కి. డిఫాల్ట్గా తీసుకుంటాం క్యాలిక్యులేషన్కి. సో 1.5 kg అంటే మనకి 40 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్ పడుతుంది. సో అంటే 1 kg 40 రూపీస్, 1.5 kg కాబట్టి మనకి 60 రూపీస్ అవుతుంది. అంటే 40లో సగం 20. సో 40కి 20 యాడ్ చేసి 60 అలా. సో కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. టోటల్ ఎంత మనకి దీంట్లో, సో టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 49,405 రూపీస్ వస్తుంది. సో ఇది క్యాలిక్యులేషన్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది ఫస్ట్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ అది. సో సెకండ్ చూసుకుంటే మనం లేబర్. ఇక లేబర్ ఎంత పడతారని చూసుకోవాలి. ఇక లేబర్ ఏంటంటే జనరల్గా మనకి ఎక్కడైనా మ్యాసను, హెడ్ మ్యాసను, బేల్దారు, బాయర్, ఉమెన్ కూలీ, బిస్తీ, సుండ్రీస్ వీళ్ళే ఉంటారు. కాకపోతే అక్కడ వాళ్ళ వర్క్ని బట్టి క్వాంటిటీ అయితే డిఫర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ మ్యాసన్. సో హెడ్ మ్యాసన్ ఎంత పడుతుంది, ఎంత హెడ్ మ్యాసను, బేల్దారు, బాయర్, ఉమెన్ కూలీ, సో నెక్స్ట్ బిస్తీ, సుండ్రీస్ అండ్ ప్లాంట్స్ అంటే ఎక్విప్మెంట్, వాళ్ళు వర్క్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ని దీని కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు దీని క్వాంటిటీ కింద మనం ఎంత వేసుకుంటాం, సో నేను ఇక్కడైతే లైన్స్ కొట్టట్లేదు వీడియో లెంగ్త్ అవుతుందని. సో క్వాంటిటీ మనకి హెడ్ మ్యాస్ని ఎంత పడతారంటే హాఫ్ నెంబర్స్ ఉన్న దాంట్లో టోటల్లో హాఫ్ నెంబర్ అయితే తీసుకుంటాం. సో మ్యాసన్ ఎంత అంటే 3 నెంబర్స్. ఇది మనకి వర్క్ను బట్టి డిఫర్ అవుతుంటుంది. సో ఇదే ఫిక్స్డ్గా ఉండాలని లేదు. సో అప్రాక్సిమేట్గా వర్క్ను బట్టి ఎంతమంది అవసరం అవుతాం అనేది టోటల్ క్వాంటిటీని బట్టి మనకైతే ఇది డిసైడ్ అవుతుంది. సో అది 12 నెంబర్స్ అనేది మన బేల్దార్ అయితే కన్సిడరేషన్ చేసుకుంటాం. ఇక్కడ బాయర్, ఉమెన్ కూలీ ఒక 20 నెంబర్స్ తీసుకుంటాం. దీంట్లో బిస్తీ వచ్చేసి 6 నెంబర్స్. సో లంసమ్ అంటే కావాల్సినంత, అంటే తగినంత, అలా మీనింగ్ వస్తుంది. సో హెడ్ మ్యాసన్ కి స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ లక్నో ప్రకారం మనకి టెక్స్ట్ బుక్ లో ప్రకారం అయితే చెప్తున్నాను. సో రేట్లు అనేది మీరు వీడియో చూసే టైంకి అప్పటికి రేట్లు ఎలా ఉంటాయో దాని ప్రకారం అయితే కన్సిడర్ చేసుకోండి. ఇదైతే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రకారం
అయితే చెప్తున్నాను టెక్స్ట్ బుక్ ప్రకారం. సో రేట్స్ ఒకవేళ మోడిఫికేషన్ అయితే రేట్స్ ఒకటి చేంజ్ చేసుకోండి, ప్రాసెస్ అయితే ఇదే. సో రేట్లు వచ్చేసి హెడ్ మ్యాసన్కి బేస్ రేటు 160 రూపీస్, హాఫ్ నెంబర్ అంటే 80 రూపీస్ కాస్ట్. సో మ్యాసన్కి మనకి రేట్ ఎంత పడుతుంది, ఒక్కొక్కరికి 150. సో కాస్ట్ వచ్చేసి 450. సో బేల్దార్ వచ్చేసి 12 నెంబర్స్, బేల్దార్కి బేస్ రేట్ ఎంత పడింది, ఒక్కొక్కరికి 80 రూపీస్. సో 960 రూపీస్ టోటల్ కాస్ట్. సో బాయర్ మెన్ కూలీకి ఎంత పడింది, 70 రూపీస్. టోటల్ 20 నెంబర్స్ వచ్చారు కాబట్టి 1400 రూపీస్. నెక్స్ట్ 6 నెంబర్స్ ఈ బిస్తీ ఉన్నారు కదా, సో ఒక్కొక్కరికి బేస్ రేట్ 70 రూపీస్. సో బాయర్ మెన్ కూలీకి బిస్తీకి రేట్ వచ్చేసి 70 రూపీస్. సో రేటు మనకి 420 రూపీస్ అవుతుంది, ఎందుకంటే 6 నెంబర్స్ ఉన్నారు అట్లా. సో లంసమ్ అంటే మనకి జనరల్గా న్యూట్రిషన్ ప్లాంట్స్ కింద కన్సిడర్ ఒక్కొక్క జనరల్గా 60 రూపీస్ కన్సిడర్ చేసుకుంటాం. సో దానికి 60 రూపీస్ అయింది. సో టోటల్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 3370 వచ్చింది. సో ఇది మనకి మెటీరియల్స్కి లేబర్కి. ఇంకా నేనేం చెప్పాను, దీనికి మెటీరియల్స్ లేబర్ కాకుండా స్టీల్కి సంబంధించి కూడా కావాలన్నాను కదా. సో ఆర్సీసీ వర్క్లో మనకి ఇదైతే ఎక్స్ట్రాగా, ఆర్సీసీ వర్క్లో ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రాగా అయితే యాడ్ అవుతాయి. మెటీరియల్స్ లేబర్ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో దాని తర్వాత మన థర్డ్ పార్ట్ వచ్చేసి బెండింగ్, క్రాంకింగ్ అండ్ బైండింగ్ ఆఫ్ స్టీల్ బార్స్ ఇన్ పొజిషన్, అంటే రాడ్ బెండింగ్ మేస్టర్ అంటారు కదా. సో ఆయనకి సంబంధించి సపరేట్ క్యాలిక్యులేషన్ అనేది రేట్ అనాలిసిస్ లో మనం కన్సిడర్ చేయాల్సిందే. సో అది కూడా, సో ఆర్సీసీ ఖచ్చితంగా మనకి అడిషనల్ గా రీఇన్ఫోర్స్మెంట్ అయితే యాడ్ అవుతుంది. సో అందుకే ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీంట్లో మనకి ఏమేమి అనాలిసిస్ చేయాలి చూద్దాము. సో దీంట్లో చూసుకుంటే మనకి బ్లాక్ స్మిత్ కావాలి. సో బ్లాక్ స్మిత్ సంబంధించి ఒక వ్యక్తి కావాలి. సో ఫస్ట్ క్లాస్ మనం ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సో క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటాం, సో బ్లాక్ స్మిత్ చేసేవాళ్ళు మనకి వర్క్ ను బేస్ చేసుకొని, ఇది కూడా క్వాంటిటీ ఏదైనా సరే వర్క్ ను బేస్ చేసుకొని వేరే అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 8 నెంబర్స్ క్వాంటిటీ. సో రేట్ వచ్చేసి 150 రూపీస్ బ్లాక్ స్మిత్ బేస్ రేట్ వచ్చేసి 150. నెక్స్ట్ దీని టోటల్ కాస్ట్ వచ్చేసి, కాస్ట్ అంటే మల్టిప్లైయింగ్ క్వాంటిటీ విత్ రేటు వచ్చేసి మనకి రేట్ వస్తుంది. సో కాస్ట్ వస్తుంది ఆల్రెడీ తెలిసిందే కదా మీకు. సో 1200 అయితే వస్తుంది. సో నెక్స్ట్ మజ్దూర్. సో మజ్దూర్ ఆర్ బేల్దార్. సో దీంట్లో కూడా మజ్దూర్ కూడా మనకి ఉపయోగం ఈ బెండింగ్ అండ్ క్రాంకింగ్ లో కావాలి కదా జనరల్ గా. అంటే ఇక్కడ బ్లాక్ స్మిత్ కాకుండా ఈ మజ్దూర్ అడిషనల్ గా మనకి ఎంత అవసరం అయింది అంటే 8 నెంబర్స్ క్వాంటిటీ. సో 8 నెంబర్స్ బేస్ రేట్ 80 రూపీస్ అయితే కాస్ట్ టోటల్ 640 రూపీస్. సో టోటల్ గా వాళ్ళు ఎవరైతే బ్లాక్ స్మిత్ మజ్దూర్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు యూస్ ఎక్విప్మెంట్ ఉంటుంది చూడు, ఆ ఎక్విప్మెంట్ మనం టూల్స్ అండ్ ప్లాంట్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో అది ఎంత పడుతుంది మనకి, లంసమ్. సో లంసమ్ అమౌంట్ లో పడుతుంది. సో బేస్ రేటు 30 రూపీస్ తీసుకుంటాం. సో టోటల్ 30. సో టోటల్ కాస్ట్ ఎంత పడుతుంది చూద్దాం. సో టోటల్ కాస్ట్ ఈక్వల్ టు 1870. సో ఇక ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెంటరింగ్ అండ్ షట్టరింగ్. సో సెంటరింగ్ అండ్ షట్టరింగ్ అంటే ఐడియా ఉంటుంది కదా. సో సెంటరింగ్ అంటే రిటైన్ వాల్స్, హారిజాంటల్ ఎక్విప్మెంట్, హారిజాంటల్ స్ట్రక్చర్స్ దానికి సంబంధించి ఫామ్ ఏదైతే టెంపరీ స్ట్రక్చర్స్ లా పెడతారు, సో దాని సెంటరింగ్ అంటాం. అలాగే కాలమ్స్ పెడితే దాని సెంటరింగ్ అంటాం. సో అది తర్వాత సంగతి. ముందు ఇక్కడ సెంటరింగ్ అండ్ షట్టరింగ్ లో మనకి ఏమేమి అవసరం అవుతుంది. సో సెంటరింగ్ అంటే టెంపరీగా ఆ కాంక్రీట్ లేఅవుట్ చేయడానికి స్ట్రక్చర్ టెంపరీ అరేంజ్మెంట్ పెడతారు కదా. సో దానికి సంబంధించి సో టింబర్ అండ్ ప్లాంట్స్ అండ్ ఫిక్జర్స్ అంటే మీకు బోల్డ్స్ నథింగ్ బట్ అయి ఉంటాయి కదా. సో దానికి సంబంధించి సో అది ఎంత తీసుకుంటాం అంటే లంసమ్ కావాల్సినవి తీసుకుంటాం. అంటే ఆ క్వాంటిటీ ఆ ఏరియాని బట్టి తీసుకుంటాం కదా. దానికి అలాంటి వాటికి మనం లంసమ్ పెట్టుకుంటాం. అంత రేట్ బేస్ రేట్ దానికి ఒక్కొక్కరికి సో 650 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి వాళ్ళలో కార్పెంటర్ ఉంటారు సెకండ్ క్లాస్. సో ఈ సెకండ్ క్లాస్ అని అంటే మన జనరల్గా ఇక్కడ ఈ రేట్ అనాలిసిస్ ప్రకారం మనం సెకండ్ క్లాస్ అనేది తీసుకున్నాం. సో సెకండ్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ కావాలంటే కొంచెం రేట్ అయితే పెరుగుతుంది, అంతే డిఫరెన్స్. సో నెక్స్ట్ 10 నెంబర్స్. సో కార్పెంటర్కి వచ్చేసి 150 రూపీస్ బేస్ రేటు. సో టోటల్ 1500. ఇక్కడ లంసమ్ అంటే 650. లంసమ్ అంటే ఇక్కడ ఎంత అయితే ఉందో బేస్ రేట్ అదే వేసుకుంటాము కావాల్సినంతని జనరల్గా. ఇంకోటి ఇక్కడ కూడా మనకి సెంటరింగ్ అండ్ షట్టరింగ్ లో కూడా బేల్దారు ఆర్ మజ్దూరు కావాల్సి వస్తుంది.
ఎందుకంటే ఆ అరేంజ్మెంట్ అక్కడ ఎంతవరకు కావాలనేది ఒక ఐడియా కోసం. సో నెక్స్ట్ 10 నెంబర్స్ తీసుకుంటాం దీంట్లో. సో 80. సో టోటల్ వచ్చేసి 800. సో నెక్స్ట్ సుండ్రీస్ అండ్ ప్లాన్స్. సో మీకు మ్యాక్సిమం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వాలని అయితే చెప్తున్నాను. సో మనకి ఇది ఎంత తీసుకుంటాం, లంసమ్. సో 120 రూపీస్ మనకి బేస్ రేటు. సో టోటల్ మనకి 1200 తీసుకుంటాం. లంసమ్ అంటే 120 రూపీస్ తీసుకుంటాం. సారీ 1200 కాదు 120. సో టోటల్ మనకి ఎంత వస్తుందంటే టోటల్ కాస్ట్ 3070 వస్తుంది. సో ఇక్కడ పైసా అన్నాను కదా, సో పైసా అది. ఇక్కడ యూనిట్స్ అనేది కావాలంటే క్వాంటిటీ మీరు పైన మెన్షన్ చేసుకుంటే అది తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకి క్వాంటిటీ నెంబర్స్ కోసం కాబట్టి అవసరం లేదు. సో ఇది ఇంతవరకు అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్వాంటిటీకి తగ్గట్టుగా టోటల్ కాస్ట్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏది డిఫరెంట్ మెటీరియల్ కాస్ట్ ఎంత, లేబర్ కాస్ట్ ఎంత, అలాగే బెండింగ్, క్రాంకింగ్ అండ్ బైండింగ్ ఆఫ్ స్టీల్కి ఎంత కాస్ట్, సెంటరింగ్ అండ్ షట్టరింగ్ కాస్ట్ ఇండివిజువల్గా వచ్చింది. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. సో టోటల్ కాస్ట్ ఎంత అంటే మెటీరియల్స్ ప్లస్ లేబర్కి ఎంత ప్లస్ బెండింగ్ అండ్ క్రాంకింగ్ ప్లస్ ఎంత అక్కడ మళ్ళా సెంటరింగ్ అండ్ షట్టరింగ్. సో ఇది కూడా ఎందుకు రాస్తున్నాను అంటే ఎక్కడ ఏ కాస్ట్ కన్సిడర్ చేస్తున్నాను క్లియర్ కోసం మీకు రాస్తున్నాను. లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్ స్టెప్స్ వేసుకోవచ్చు. సో మనకి మెటీరియల్స్కి ఎంత కాస్ట్ పడింది, 49,405 ప్లస్ అలాగే లేబర్కి ఎంత పడింది 3,370, అలాగే బెండింగ్ అండ్ క్రాంకింగ్కి 1,870, అలాగే సెంటరింగ్ అండ్ షట్టరింగ్కి 3,070 పడింది. సో టోటల్ మనకి ఎంత పడింది. సో టోటల్ కాస్ట్ అంటే అన్ని వర్క్లో టోటల్ వర్క్కి ఎంత పడింది అంటే 57,715 రూపీస్ అయితే టోటల్ వర్క్ క్వాంటిటీ కాస్ట్ అయితే మనకి ఎంత వచ్చింది. సో క్వాంటిటీకి అయితే మరి వర్క్ మొత్తం వేసాం ఎంత కావాలో. సో మరి వర్క్ చేసిన దానికి మనకి కాంట్రాక్టర్ ఉంటాడు కదా, సో కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేయాలి. మధ్యలో మనం దీనికి సంబంధించి వాటర్ ఛార్జెస్ ఉంటాయి, వాటర్ యాడ్ చేయాలి. సో మరి అవి కూడా అయితే మనం యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ 10% ప్రాఫిట్, కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఎంతలో తీసుకోవాలి. మనకి టోటల్ కాస్ట్ వచ్చింది చూడండి ఇక్కడ. సో దీనికి 10% కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ అనేది యాడ్ చేయాలి. సో 57,715లో 10% అంటే 5,771. సో ఇది 10% కాంట్రాక్టర్స్ ప్రాఫిట్. జనరల్గా మనకి 10% అంటే ప్రత్యేకంగా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డిజిట్కి ఒక ముందు పాయింట్ పెట్టుకుంటే అది ఎంత ఉందో అది. సో అట్లాగే 5,771.5. అలాగే యాడ్ 1.5% ఆఫ్ వాటర్ ఛార్జెస్. సో ఉన్నదానికి 1.5% వాటర్ ఛార్జెస్ కింద యాడ్ చేస్తాం. ఎంత దీంట్లో. సో 1.5% అంటే ఎంత. సో 1% అంటే నేను మీకు ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే మీరు క్యాలిక్యులేషన్ చేసేప్పుడు ఈజీగా ఉంటుందని. సో 1% అంటే 2 digits ముందు పెట్టుకుంటాం, అంటే 577. సో 577కి హాఫ్ అంటే 577లో హాఫ్ ఎంత అది యాడ్ చేస్తాం. సో టోటల్గా మనకి ఎంత వస్తుంది 865.7 వస్తుంది. సో ఈ రెండు వచ్చేసి ఈ టోటల్ కాస్ట్కి యాడ్ చేస్తాం. సో టోటల్ కాస్ట్ ఈక్వల్ టు అప్డేటెడ్ టోటల్ కాస్ట్కి ఈ రెండు యాడ్ చేయండి. సో 57,715 ప్లస్ 5,771.5 ప్లస్ 865.7 అనేది యాడ్ చేయండి. సో ఇక్కడతో మనకి టోటల్ కాస్ట్ అయితే వచ్చింది. ఎంత పడింది ఇప్పుడు 64,352.20. సో మీరు ఒకటి కనుక్కోవాలి, మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు. సో టేక్ 10 క్యూబ్ తీసుకోమన్నారు. సో 10 క్యూబ్ క్యాలిక్యులేషన్ కన్సిడర్ చేసుకొని కనుక్కోమన్నారు, కానీ కనుక్కోమంది 1 క్యూబిక్ మీటర్కి. సో మనకు వచ్చింది ఇప్పుడు 10 క్యూబిక్ మీటర్కి ఈ ఆన్సర్. సో ఇది ఫర్ 10 క్యూబిక్ మీటర్ది మనకు వచ్చింది. సో అప్పుడు 1 క్యూబిక్ మీటర్కి ఏమవుతుందో పాయింట్ ముందు వేసుకుని అదే. సో 64,352.22 వస్తుంది. సో ఇది ఫర్ 1 క్యూబిక్ మీటర్. సో 1 క్యూబిక్ మీటర్కి ఇది.
సో ఇదండి మనకి తేడా. సో ఇంతటితో మనకి ఆర్సీసీ వర్క్ క్యాలిక్యులేషన్ అయితే అయిపోతుంది. సో ఆర్సీసీ వర్క్ అంటే మనకి ఇప్పుడు ఇదేంది, మనం దీంట్లో మనం బీమ్స్, స్లాబ్స్ దానికి సంబంధించి ఇప్పుడైతే చేసాం. సో కాలం వచ్చేసి ఇక్కడ కేవలం ఒక చిన్న డిఫరెన్స్ మారుతుంది. ఇక్కడ 1% ఉంది కదా కాలమ్స్ లో, సో 1% దగ్గర 2% అవుతుంది. బైండింగ్ వైర్ దగ్గర వచ్చేసి 2 kgs తీసుకుంటాము మెటీరియల్ క్వాంటిటీకి. సో ఆ రెండు చేంజెస్ మారుతాయి, మిగతాది సేమ్. సో ఈ ఆర్సీసీ వర్క్ రేట్ అనాల్సిన మనకి క్యాలిక్యులేషన్ అయితే అయిపోయింది. సో వీడియో చివరిదా చూసారు అనుకుంటున్నాను. మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అర్థమయ్యే విధంగా క్లాస్ సెల్ఫ్ లెర్నింగ్ ఎట్లా అయితే ఉంటుందో దాని ప్రకారం అందించాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో సోషల్ మీడియా ద్వారా లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాటి ద్వారా ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పెరిగితే త్వరలో 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో కీప్ సబ్స్క్రైబింగ్, లైక్ అండ్ షేర్.